న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హై టెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ ఎక్కడా తగ్గకుండా దూకుడు కనబరుస్తుంది. ఇక ఇప్పటి వరకు బీజేపీ 130కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక కాంగ్రెస్ 50 స్థానాల్లో లీడ్ లో ఉండగా 9 స్థానాల ముందంజలో ఆప్ కొనసాగుతుండగా ఇతరులు 4 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. ఇక వీరంగాంలో 400 ఓట్లకు పైగా ఆధిక్యంలో బీజేపీ నేత హార్దిక్ పటేల్ ముందంజలో ఉన్నారు. గాంధీనగర్ సౌత్ లో అల్పేష్ ఠాకూర్ ముందంజలో ఉన్నారు. జామ్ సాగర్ నార్త్ లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రవీబా జడేజా వెనుకంజలో ఉన్నారు. ఇక గుజరాత్ లో 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తహతహలాడుతుంది. ఈసారి బీజేపీ విజయడంకా మోగించి 7వ అధికారాన్ని చేపనుంది. ఇక మరోవైపు కమల శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దేశవ్యాప్తంగా బాణాసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హై టెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో బీజేపీ ఎక్కడా తగ్గకుండా దూకుడు కనబరుస్తుంది. ఇప్పటి వరకు బీజేపీ 150కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 50 స్థానాల్లో లీడ్ లో ఉండగా 9 స్థానాల ముందంజలో ఆప్ కొనసాగుతుండగా ఇతరులు 4 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. ఇక వీరంగాంలో 400 ఓట్లకు పైగా ఆధిక్యంలో బీజేపీ నేత హార్దిక్ పటేల్ ముందంజలో ఉన్నారు.
ఇక గాంధీనగర్ సౌత్ లో అల్పేష్ ఠాగూర్ ముందంజలో ఉన్నారు. జామ్నగర్ నార్త్ లో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రవీబా జడేజా వెనుకంజలో ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, ఇప్పటిదాకా బీజేపీ గుజరాత్ లో 150కి పైగా స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మిగతా పార్టీలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, అలాగే దీని మీద పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రణయ్? సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ అనేది ఉదయం నుంచి స్టార్ట్ అయింది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. ముందుగా ఏదైతే బ్యాలెట్ పేపర్లకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ లో కౌంటింగ్ చేసిన అనంతరం కూడా ఇప్పుడు ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొదలైంది. అయితే మొదటి రౌండ్ కి వచ్చేటప్పటికే గుజరాత్ కావచ్చు, అదే విధంగా గుజరాత్ లో ఇప్పటికే ముందస్తులో హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, గుజరాత్ లో ఈ రెండు ప్రాంతాలలో కూడా బీజేపీ ముందంజలో కనబడతా ఉంది. ఇప్పటికే గుజరాత్ కి సంబంధించి 150 సీట్లకు పైగా కూడా 150 అసెంబ్లీ స్థానాలలో గుజరాత్ ముందంజలో కనబడతా ఉంది, దూసుకెళ్తుంది అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూసుకుంటే దాదాపుగా కూడా 1994-95 ప్రాంతం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అనర్గళికంగా కూడా బీజేపీ గుజరాత్ లో గెలుస్తుంది అని చెప్పుకోవాలి. అయితే ఈసారి గుజరాత్ లో మరొకసారి గెలిస్తే, అంటే 27 సంవత్సరాలుగా గెలుస్తున్నటువంటి బీజేపీ మరొకసారి ఈసారి అధికారంలోకి వస్తే ఈ 7 సంవత్సరాల వ్యవధిలో కూడా గుజరాత్ లో బీజేపీ గెలుస్తుంది అన్నటువంటి మాట నిజం కాబోతుంది. బీజేపీ 35 ప్రాంతాలలో ఇటు అమిత్ షా కావచ్చు, ప్రధాని మోదీ కావచ్చు, వీరిద్దరు కూడా అనేక సభలు నిర్వహించారు గుజరాత్ అని చెప్పుకోవాలి. సభలకు సంబంధించి ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అలాంటి ప్రాంతాలలోనే ఎక్కువ శాతం కూడా బీజేపీ నేతలు ఇటు ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి ఇటు కేంద్ర హోంశాఖ అమిత్ షా కావచ్చు, అదే విధంగా మనం చూసుకుంటే మోదీ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఏకదాటిగా కూడా 35 ప్రాంతాలలో గుజరాత్ లో వారు పెట్టినటువంటి ఏదైతే సభలకు సంబంధించి మంచి ఫలితం లభించబోతుంది అని చెప్పుకోవాలి. ఇప్పటికే 182 స్థానాలకు సంబంధించి 152 స్థానాల్లో బీజేపీ దూసుకెళ్తుంది. దాంతో పాటుగా కాంగ్రెస్ కూడా అదే విధంగా పోటీలో కొంత దూసుకొస్తుంది అని చెప్పుకోవాలి. హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కనబడతా ఉంది గుజరాత్ మొత్తం కూడా. అదే విధంగా మనకు హిమాచల్ ప్రదేశ్ లో కూడా అక్కడ కూడా మనకు చూసుకుంటే అదే విధంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో కూడా 68 స్థానాల్లో కూడా 68 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు 53 స్థానాల్లో కూడా బీజేపీ దూసుకొస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే మనం చూసుకుంటే క్లియర్ గా కూడా ఈ ఫలితాలు తొలి రౌండ్ ఫలితాలకు 120 సీట్లకు పైగా బీజేపీ ముందంజలోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికి 150 వరకు చేరుకుంది. అయితే తుది దశలో కూడా కొంత ఆప్ కి సంబంధించి కూడా కొన్ని స్థానాలు గెలిచేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే 3 స్థానాలలో ఆప్ కూడా కొన్ని సీట్లు దక్కించుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికే ఆప్ కి సంబంధించి కూడా మనకు చూసుకుంటే కొంత ప్రభావితం పడేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ కి సంబంధించి కొన్ని సీట్లు మాత్రము ఆప్ సైడ్ మరలినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆప్ కి సంబంధించి అదర్స్ ఎవరైతే ఉన్నారో అదర్స్ కి సంబంధించి కూడా ఒక 3-4 సీట్లు అదర్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. మొత్తంగా గుజరాత్ ఎన్నికలకు సంబంధించి కొంత హైటెన్షన్ వాతావరణం కనబడతా ఉంది. అయితే కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్య మాత్రం హోరాహోరిన పోటీ అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పటికీ 4 అభ్యర్థులకు సంబంధించి ఇటు గాంధీనగర్ కావచ్చు, అదే విధంగా హర్యానాకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి ఇప్పటికే గుజరాత్ లో బీజేపీ ప్రభావితం అయితే కనబడతా ఉంది. ఇక బీజేపీ ఈసారి ఎన్నికల్లో ఫోకస్ పెంచింది అని చెప్పుకోవాలి. దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఈ విధంగానే పోటీ చేయబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ బీజేపీ గుజరాత్ లో గెలిస్తే దేశంలో ఇంకా రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ఉండాలి అన్నటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశాలు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. గుజరాత్ కి సంబంధించి ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించి కావచ్చు, ఈ 2 స్థానాలలో బీజేపీ ఒకవేళ ప్రభావం చూపిస్తే బీజేపీ ప్రభావం అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనబడతా ఉంది. బీజేపీ ఎంత ఫోకస్ పెట్టింది అనేది మాత్రం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. బీజేపీ పెట్టినటువంటి ఫోకస్ కి సంబంధించి క్లియర్ గా చూస్తే నేరుగా ఒక ప్రధానమంత్రి సొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన పార్టీని గెలిపించుకోవడం కోసము ఎన్నిసార్లు ఆయన సభలు పెట్టినప్పటికీ ఆ సభలకు సంబంధించిన ఫలితాన్ని క్లియర్ గా కనబడతా ఉన్నాయి. ఇక ఈ ఓట్ల లెక్కింపుకి సంబంధించి మాత్రం పూర్తి భద్రత మధ్యలో జరుగుతుంది. పూర్తిగా కూడా సీసీ ఫోటేజ్ కనబడటంతో పాటుగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరీక్షించడంతో పాటుగా ఓటును కూడా
క్షుణ్ణంగా పరీక్షించడంతో పాటు రౌండ్ రౌండ్ కి కూడా కొంత ఆసక్తి రేగుతుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ రౌండ్ లో మాత్రం ఖచ్చితంగా కూడా అటు బీజేపీ ఎక్కడ చూసినప్పటికీ కూడా 152 ఫస్ట్ రౌండ్ లో దాదాపు 120 పైగా సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో సెకండ్ రౌండ్ కి చేరుకునేటప్పటికి 135 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. తదనంతరం కూడా 143 ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాక్ట్ గా 143 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కనబడతా ఉంది. ఇక బీజేపీ ఆధిక్యానికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఆప్ కి సంబంధించినటువంటి అభ్యర్థికి కూడా కొన్ని ప్రాంతాలలో ఒక 2-3 ప్రాంతాలలో సీట్లు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో ఒకవేళ ఆప్ ఇక్కడ ఒక 6 సీట్లు అయితే సాధించుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఆప్ నేషనల్ పార్టీగా గుర్తింపు కూడా పొందేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అదే విధంగా మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ లో పాటుగా గుజరాత్ లో కూడా అంటే ఈ 2 ప్రాంతాలలో ఆప్ కనీసంలో ఒక ఆరు స్థానాలను దక్కించుకున్నట్లయితే ఖచ్చితంగా బీజేపీ ఆప్ కి సంబంధించి నేషనల్ ప్యాటర్న్ లో నేషనల్ పార్టీగా గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో నేషనల్ పార్టీ గుర్తింపు కోసం ఆప్ చేస్తున్నటువంటి ప్రయత్నం అంటే ఢిల్లీతో పాటుగా మరో 2 రాష్ట్రాలలో కూడా సీట్లు ఉన్నాయి. అంటే మరొక 6 సీట్లు సాధించుకున్నట్లయితే మరొక 6 సీట్లకు సాధిస్తే ఖచ్చితంగా కూడా ఆప్ కూడా ఒక నేషనల్ పార్టీగా గుర్తింపు తెచ్చేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. ప్రతి క్షణం కూడా ఉద్రంత నెలకొంటా ఉంది. ఇప్పటికే బీజేపీ నేతలు సంబరాలు అంటున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. గుజరాత్ మొత్తం కూడా బీజేపీ నేతలు సంబరాలను కురిపిస్తున్నారు. వాళ్ళ గెలుపు ఖాయం అంటూ కూడా స్పష్టంగా క్లియర్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టపాకాయలు కాలుస్తూ ఇటు బాణాసంచాలు కాలుస్తూ స్వీట్లు కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితులు అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇక బీజేపీ మరి ఎన్ని ప్రాంతాల్లో గెలవబోతుంది, ఎన్ని స్థానాల్లో బీజేపీ సీట్ దక్కించుకోబోతుంది, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు అదేవిధంగా గుజరాత్ లో ఈ 2 ప్రాంతాలలో మొత్తం ఎన్ని సీట్లు దక్కించుకోబోతుంది. సో ఈ ప్రభావం రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలపై ఎంత ఫోకస్ పడుతుంది అనేది మాత్రం ఒకసారి వేచి ఉండాలి. ప్రతి రౌండ్ కూడా కొంత హైటెన్షన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి రౌండ్ లో కూడా బీజేపీ కొంత ఆసక్తిగా ముందుకెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. तो होने